పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతా స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో నిబిడలముగా నీ పాద సన్నిధిలో ఈ రీతిగా చేరి మిమ్మల్ని ఆరాధించగలుగుటకు మీరు ఇచ్చిన నీ కృపను బట్టి మీకు వందనములు. లేఖనములను పరిశోధించబోతూ ఉన్న మాతో, మా జీవితములతో మీ విలువైన మాటల ద్వారా మమ్మను హెచ్చరించమని, నీలో అంటుకట్టబడి జీవించగలిగే విలువ పొందుటకు కావలసిన సహాయాన్ని వాక్యాధారముగా మాకు దయచేయమని ఈ సమయం దేవా వాక్యపు లోతుల్లోనికి వెళుతూ ఉన్న మాతో మీ ఆత్మ సంచారం అనుగ్రహించమని, నా నోటి మాట మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకృతములుగా చేసుకొని మీ పరిశుద్ధ మధుర స్వరమును మాకు వినిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీకందరికీ శుభములు, ఈ ఉదయకాలపు ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం మన జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి ఆదివారం. త్రిత్వపు కాలము ముగించుకొని రాక కాలంలోనికి అడుగు పెట్టడానికి ముందుగా మనము జరుపుకునేటువంటి ఆదివారం. దీన్నే రాక ఆదివారమునకు ముందు వచ్చేటి ఆదివారం అని పిలుస్తారు. సో ప్రిపరేటరీ సండే ఫర్ అడ్వెంట్ సీజన్. రాక కాలములో మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి ఏ రీతిగా మొదటి రాకలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన సువిశేషత కలిగినటువంటి జీవిత అనుభవాలను మనకు అనుగ్రహించాడో, ఆ గొప్ప స్థితి మనం పొందటానికి, ప్రభువుకు నమ్మకంగా జీవించడానికి, ఏ రీతిగా మన జీవితాలను వాక్యాధారంగా నిలవబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు నరావతారిగా ఈ లోకానికి ఎత్తించాడో, ఆ గొప్ప అనుభూతులను జ్ఞాపకం చేసుకునేటువంటి కాలాన్నే రాక కాలం అని అంటారు. అడ్వెంట్ సీజన్. మొదటి రాకలో జరిగినటువంటి అద్భుతాలు అనగా 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జరిగించినటువంటి కార్యాలు, ఆ కార్యాలు ఏ విధమైన ఆలోచనలు సంఘానికి ఇచ్చాయి అన్నటువంటి ఆ గొప్ప స్థితిని సంఘం కలిగి ఉండడానికి ప్రోత్సహించడానికే ఈ అడ్వెంట్ సీజన్ మనం జరుపుకుంటాం. ఈ ప్రత్యేకమైన సమయంలో అడ్వెంట్ సీజన్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ సీజన్. చాలా విలువ కలిగినటువంటి కాలం అన్నది మనం మర్చిపోకూడదు. 24 ఆదివారాలు త్రిత్వం మనల్ని మనం సిద్ధపరచుకొని 24 అంశాలతో దేవుడు మనతో మాట్లాడి 24 విభిన్నమైనటువంటి ఆలోచనలు కలగజేసి బైబిల్లోని వివిధమైన కోణాలలో దేవుని ప్రేమ, క్షమాగుణం, విశ్వాసంతో కూడినటువంటి విశ్వాసుల జీవిత పరిణతి ఏ రీతిగా ఉందో ఆలోచించుకొనగలిగిన శక్తిని దేవుడు 24 ఆదివారాలు ఇచ్చి రాక కాలానికి సిద్ధపరిచేటువంటి అనుభవం. అందుకే ఈ రాక కాలం అన్నది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి కాలం. రెండవ రాకడలో దేవుణ్ణి ఎదుర్కోవడానికి, నిజంగా ఎత్తబడే సంఘంలో నిలవబడ్డానికి, ఎత్తబడే సంఘంలో దేవుని తీర్పులో స్పష్టంగా కుడివైపున దేవుడు అప్పగించిన పనిని నిర్వర్తించి, బలా నమ్మకమైన మంచి దాసులారా, మీ కొరకు సిద్ధపరిచినటువంటి నా రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి అని ఆ గొప్ప బిరుదును మనమందరం పొందుకోవడానికే ఈ రాక కాలం మనకు దోహదపడుతుందన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి 3 దైవలేఖన భాగాల్ని మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు, యూదా పత్రిక 17వ వచనం నుండి 25 వచనాలు, యోహాను సువార్త 6వ అధ్యాయం 5 నుండి 14 వచనాలు. ఈ 3 దైవలేఖన భాగాలను మనం పరిశోధిస్తే అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు
దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. పాత నిబంధన పాఠ్యభాగంలో ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. స్పష్టంగా మనం చదువుకున్నాం. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఎ క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద కింగ్షిప్ అండ్ ద కింగ్డమ్. రాజ్యంలో జీవించవలసినటువంటి విశేషాలు, అంటే జీవిత విశేషాలు, లక్షణాలు ఏమై ఉండాలి అని స్పష్టంగా ప్రవక్త బోధిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. రాబోవు దినములలో, ఇన్ ద కమింగ్ డేస్, భవిష్యత్. మనకందరికీ తెలుసు, ఈ లోకమంతా కూడా 3 కాలాలతో విభాగింపబడింది. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఇక్కడ భక్తుడు ప్రవక్త భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దీన్ని ప్రవచనాత్మక గ్రంథం అంటారు. ప్రవక్తలు రచించిన గ్రంథాలను ప్రవచనాత్మక గ్రంథాలు అంటారు. ఇర్మియా గ్రంథం కూడా ప్రవక్త ద్వారా రచింపబడింది కనుక ప్రవక్త తన ప్రవచనాత్మకమైనటువంటి విషయాలను, దర్శనంలో ఆయన ఏం కలిగి ఉన్నాడో, దేవుడు ఏది తనతో మాట్లాడాడో దర్శన రూపంగా, ఈ సాహిత్య రూపకంగా లేకపోతే వాక్య రూపకంగా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. చదవబడిన దైవలేఖన భాగంలో చాలా స్పష్టంగా రాస్తా ఉన్నాడు. రాబోవు దినములలో, కమింగ్ డేస్, రాబోవు దినములలో దేవుడు అద్భుతం చేయబోతా ఉన్నాడు. రాబోవు దినములలో దేవుడు ఆశ్చర్య కార్యం చేయబోతా ఉన్నాడు. రాబోవు దినములలో దేవుడు ఒక నూతన కార్యాన్ని చేపట్టబోతా ఉన్నాడు. అందుకే ఆ నూతన కార్యంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించడానికి దేవుడు స్పష్టంగా ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రాబోవు దినములలో, ఇన్ కమింగ్ డేస్, రాబోవు దినములలో అంటే దాని అర్థం ఏంటి? గతంలో కొన్ని కార్యాలు జరిగాయి, కానీ ఇవి కుడ్ నాట్ రికగ్నైజ్, దాన్ని మనం కనుక్కోలేకపోతా ఉన్నాం. గతంలో కాదు, వర్తమానంలో కూడా చాలా అద్భుతాలు జరిగాయి, కానీ మనము గుర్తించలేకపోతా ఉన్నాం. అందుకే దేవుడి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్పష్టంగా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రాబోవు దినములలో అంటే ఇన్ ద కమింగ్ డేస్, రాబోవు దినములలో దేవుడు చేయబోతున్నటువంటి కార్యం. మనకందరికీ తెలిసినట్టుగా పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి మధ్యలో ఒక చీకటి కాలం అనేది ఉంది. చాలామందికి తెలుసో తెలియదో, ఐ డోంట్ నో. మలాకీ గ్రంథము నుండి మత్తయి సువార్త, మలాకీ గ్రంథము నుండి మత్తయి సువార్త రచింపబడడానికి మధ్యలో కాలం ఉంది ఒకటి. దాన్ని ఏమంటారు అని అంటే చీకటి కాలము అంటారు. దెర్ ఈజ్ నో కనెక్షన్ టు ద హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వెల్ యాజ్ టు ది గాడ్. దేవునికి మానవులకు సంబంధం లేనటువంటి కాలం, దేవుడు మానవులను మర్చిపోయినటువంటి కాలం, దేవుడు మానవుల పట్ల అసలు చూడకుండా విడిచిపెట్టినటువంటి కాలం. దాన్ని ఏమంటారు అని అంటే చీకటి కాలం అంటారు. విడవబడినటువంటి కాలం. ఎన్ని సంవత్సరాలు విడిచిపెట్టాడు? ఎన్ని సంవత్సరాలు విడిచిపెట్టాడు? వెరీ గుడ్. ఒక వారం మనం గుడికి రాకపోతే ఎట్టుంటుంది చెప్పాలా? ఒక్క వారం మనము గుడికి రాకపోతే ఎలా ఉంటుంది? ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. కానీ దేవుడు అన్ని దినములు వారిని వదిలిపెట్టాడు. అదే దెర్ ఈజ్ నో కనెక్షన్ ఫ్రమ్ గాడ్ టు హ్యూమన్. మానవులకు దేవునికి సంబంధమే లేదు. మానవులకు దేవునికి సంబంధమే లేదు. అందుకే 2వ వచనం ఇదే ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో 2వ వచనంలో చదవండి. ఎందుకు సంబంధం లేకుండా పోయింది? సంబంధం లేకుండా పోవడానికి గల కారణం ఏంటి? స్పష్టంగా 2వ వచనంలో రాయబడింది. 23వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగున సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్ట క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మానవులకు మధ్య సంబంధం ఉండకుండా చెడగొట్టింది ఎవరట? బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఎవరట?
కాపరులు అంటే ఎవరు? ఆ దినాన ప్రవక్తలు, యాజకులు, సోకాల్డ్ XYZ పీపుల్, దేవుని చేత ప్రత్యేకింపబడి, ప్రతిష్ఠింపబడి, అభిషేకింపబడి దేవుని పరిచర్యను కొనసాగించమని, ఆ గొర్రెలను కాయమని లోకానికి దేవుడు వారిని పంపిస్తే, ఒక ప్రత్యేకమైన అధికారాన్ని ఇస్తే, దే డిడ్ నాట్ డిడ్ ద వర్క్, వారి పని వారు చేయలేదు. అందుకే అంటా ఉన్నాడు, మీరు కాపురము చేయక, అంటే విచారణ చేయక, కాపురత్వపు బాధ్యతలు నెరవేర్చక నా గొర్రెల పట్ల మీరు అలసత్వాన్ని వ్యవహరించారు. ప్రవక్తలట, పాతకాలంలో ప్రవక్తలు మనం ఒకసారి చూసుకున్నాం. 2-3 ఆదివారాల క్రితమో 4 ఆదివారాల క్రితమో మనం ధ్యానం చేసుకున్నాం. ఒక ప్రవక్త అద్భుతం జరిగిన తర్వాత ఈయన నయమాను పరిగెత్తుకుంటా రివర్స్ వచ్చేసి ప్రవక్త దగ్గరకు వచ్చేసి కానుకలు ఇస్తాను అని అంటే, ప్రవక్త ఏమన్నాడు? కానుక నాకు వద్దు అన్నాడు. ఎందుకు? ప్రవక్తలు ధనాపేక్ష లేనటువంటి వారు, ప్రవక్తలు ధనాపేక్ష లేనటువంటి వారు. కానీ ఈ చీకటి కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు కానివ్వండి, కాపర్లు కానివ్వండి, దే జస్ట్ వాంట్ మనీ, డబ్బు కావాలి. ఈ కాలంలో కూడా పరిచర్య ఏమైపోయింది? డబ్బు చేత ముడివేయబడి ఉంది. వేర్ దెర్ ఇస్ మనీ దెర్ ఇస్ మినిస్ట్రీ, వేర్ దెర్ ఇస్ నో మనీ దెర్ ఇస్ నో మినిస్ట్రీ. ఎక్కడ డబ్బు ఉందో అక్కడ పరిచర్య జరుగుతూ ఉంది, ఎక్కడ డబ్బు లేకపోతే పరిచర్య జరగడం లేదన్న ఆలోచనలో ఉన్నారు. మనకందరికీ తెలుసు, వి డోంట్ హ్యావ్ మనీ బట్ వి డిడ్ ఎ బ్యూటిఫుల్ మినిస్ట్రీ. మనకు డబ్బు లేదు, ఆర్థికంగా బలం లేదు మన సంఘంలో, కానీ పరిచర్య మాత్రం అందంగా చేసుకుంటా ఉన్నాం, ఆశీర్వాదకరంగా చేసుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పరిచర్యకు కావాల్సింది ధనం కాదు, చేయాలన్న తపన, విని ఆశీర్వదింపబడాలన్నటువంటి ఆలోచన. ఈ రెండూ లేకపోతే సంఘం ఎప్పటికీ బలపడదు. చేయాలన్న తపన సంఘానికి, సంఘ కాపరికి, సంఘ పెద్దలకు ఉండాలి. ఆ ఆశీర్వదింపబడాలన్న ఆలోచన, వాక్యానుసారంగా బ్రతకాలన్న ఆలోచన ఎవరికి ఉండాలి? సంఘానికి ఉండాలి. సంఘం నాకేం చేసింది అన్న ప్రశ్న ఎప్పుడు ఎవరు వేసుకోకూడదు. సంఘానికి నేనేమి చేశాను అన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎవ్రీబడి రైజ్ ద సేమ్ క్వశ్చన్, సంఘం నాకేం చేసింది? అదే ప్రశ్న రివర్స్గా నువ్వు వేసుకుంటే నీకు అర్థమవుతుంది, సంఘానికి నేనేం చేశాను. అసలు నువ్వేం పెద్ద పని చేశావని నీ కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ లోకాన్ని వదిలిపెట్టి లోకానికి రావాలి? నువ్వేం ఘనకార్యం చేసావని నీ కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాలి? నువ్వేం మంచి జీవితాన్ని జీవించావని చెప్పేసి నీ కొరకు ఆయన విలువైనటువంటి రక్తాన్ని చిందించాలి? నీలో ఏ మంచి ఉందని చెప్పేసి నీతిమంతుడిగా పిలువబడుతున్నటువంటి ఆయన నీ కొరకు అవినీతిపరుడుగా చిత్రీకరించబడాలి? ఎవ్రీబడి వి వాంట్ టు సేమ్ రైజింగ్ క్వశ్చన్, సంఘం నాకేం చేసింది? నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, సంఘం నీకు గుర్తింపునిచ్చింది. నువ్వు క్రైస్తవునిగా ఈ లోకంలో బ్రతుకుతున్నావంటే నీకు ఎవరిచ్చారు గుర్తింపు? సంఘం. అందుకే క్రీస్తునందు ప్రియమైన వారలారా, సంఘం మనకిచ్చింది చాలా ఎక్కువ, సంఘానికి మనం ఇస్తుంది చాలా తక్కువ. అందుకే చదవబడినటువంటి దైవలేఖన భాగంలో, పాత నిబంధన గ్రంథంలో చాలా విపులంగా వ్రాసి పెడతా ఉన్నాడు. కాపరులు చేయవలసినవి చేయక, కాపురత్వము చేయక, విచారణ చేయక, గొర్రెల పట్ల బాధ్యతగా వ్యవహరించక, జీవించక ఏం చేశారట? వారికి ఇష్టానుసారంగా చేశారట. అందుకే వారి మీదికి శిక్ష రాబోతుంది అని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఈ చీకటి కాలంలో భయంకరమైన కార్యాలు జరిగాయి. ఈ చీకటి కాలంలో దేవునికి మానవులకు చాలా ఏమొచ్చింది? గ్యాప్ చాలా చాలా దూరం పెరిగిపోయింది, గ్యాప్ చాలా వచ్చింది. అందుకే ఈ గ్యాప్ ఫిల్ఫిల్ చేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు ఫిల్ ద గ్యాప్. అందుకే చీకటి కాలానికి, కృపాకాలానికి వంతెనగా యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మ ఉంది. ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్.
బ్రిడ్జ్. మనం ఎందుకు ఈ రాక కాలాన్ని అంత ప్రత్యేకంగా చూసుకుంటాం? కారణం ఏంటనంటే అడ్వెంట్ సీజన్ ఈజ్ అ బ్రిడ్జ్ టు ది క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసానికి రాక కాలం ఒక వారధి లాంటిది. అందుకే 4 వారాలు 4 విభిన్నమైన అంశాలతో మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. తర్వాత 4 ఆదివారాలు కూడా ఏం ప్రసంగాలు చేయబోతున్నానో ముందే చెప్పబోతా ఉన్నా. మన 4 వారాలు మనం ఈ 4 టాపిక్లపైనే, ఈ 4 అంశాలపైనే మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. 4 అంశాలు. మొదటి వారం ద వీక్ ఆఫ్ హోప్. ద వీక్ ఆఫ్ హోప్ అని పిలుస్తారు. నిరీక్షణ యొక్క వారము. దేవుడు మనకు నిరీక్షణనిచ్చినటువంటి వారం. ఈ 4 అనుభవాలు మన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. రెండవ వారము ద వీక్ ఆఫ్ పీస్, సమాధానం. మూడవ వారము ద వీక్ ఆఫ్ లవ్, ద వీక్ ఆఫ్ లవ్. 4వ వారము ద వీక్ ఆఫ్ జాయ్. హోప్ అంటే నిరీక్షణ, పీస్ అంటే సమాధానము, లవ్ అంటే ప్రేమ, జాయ్ అంటే సంతోషం. నిరీక్షణ లేని ప్రజలకు నిరీక్షణనివ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. సమాధానము లేక కొట్టుమిట్టాడుతున్న లోకంలో సమాధానము నింపడానికి సమాధాన కర్తగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ప్రేమ లేక అబాసు పాలవుతున్నటువంటి లోకంలో ప్రేమను పరిచయం చేయడానికి ప్రేమికుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. సంతోషము లేక బాధపడుతున్న కుటుంబాలలో సంతోషాన్ని నింపడానికి దేవుడి లోకంలోకి వచ్చాడు. నిరీక్షణ, సమాధానము, ప్రేమ, సంతోషము. ఈ 4 అనుభవాలు ఉంటేనే నిజమైన క్రైస్తవునిగా నిన్ను నీవు నీ ప్రభువుకు సమర్పించుకుంటావు. ఈ 4 అనుభవాలు నీ జీవితంలో ఖచ్చితంగా ఉండాలని దేవుడి దినాన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదవబడిన పాత నిబంధన పాఠ్యభాగంలో మనం స్పష్టంగా చూస్తే అందుకే అంటా ఉన్నాడు 5వ వచనంలో, నీతి చిగురు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. దావీదునకు ఏం చిగురు పుడుతుందంట? మామూలు చిగురు కాదట. ఏం చిగురు అంట? నీతి చిగురు, రైచస్ బ్రాంచ్. రైచస్ బ్రాంచ్, నీతి చిగురు. నీతి చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మ రహస్యాన్ని ప్రవచనాత్మకంగా ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఈ చీకటి కాలాన్ని సంపూర్ణంగా మూసివేస్తూ వెలుగు సంబంధమైనటువంటి వారిగా మనల్ని నడిపించడానికి ఆయన చిగురుగా రాబోతున్నాడు. అందుకే మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలిగినటువంటి దేవుడు ఆయనే గనుక చిగురుగా ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. చిగురుగా ఆయన లోకానికి రాబోతా ఉన్నాడు. అందుకే రాస్తా ఉన్నాడు, దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. ఆయన లోకానికి వచ్చి నీతి కార్యములు చేస్తాడు. అన్యాయమైనటువంటి కార్యాలు చేయడంట, అవినీతి కార్యాలు చేయడంట, న్యాయబద్ధమైనటువంటి కార్యాలు చేస్తాడు. అంటే న్యాయ సంబంధమైన జీవిత అనుభవాలను మనకు పరిచయం చేస్తాడు. ఈ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద రైచస్నెస్ అండ్ ద రిచ్నెస్ ఆఫ్ గాడ్. దేవునిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం, దేవునిలో ఉన్నటువంటి ఆ నీతిమత్వపు లక్షణాలను దేవుడు మనకు పరిచయం చేస్తాడు. అందుకే దేవునిలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం మనకందరికీ తెలిసినట్టుగా ఇప్పుడు గొర్రెల గురించి మాట్లాడాడు, కాపరుల గురించి మాట్లాడాడు. కాబట్టి మనం కూడా గొర్రెల గురించి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తను తాను పరిచయం చేసుకుంటూ ఈ లోకంలో చెప్పినటువంటి మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. మంచి కాపరి ఏం చేయాలా? గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ఏం పెట్టాలంట? ఇప్పుడు కాపర్లు సంఘాల కొరకు చచ్చిపోమంటే చచ్చిపోతారా? పానం పెడతారా? చెప్పాలా? ఎంతమంది కాపర్లు చచ్చిపోతారు? ఎంతమంది కాపర్లు పానం పెడతారు? కావాలంటే సంఘాన్ని చంపుకో, నన్ను విడిచిపెట్టు. సంఘంలో ఎవరైనా చంపుకో, పర్లే, నన్ను మాత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడు. నిజంగా సంఘాన్ని ప్రేమించేటువంటి కాపర్లు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, సంఘాన్ని ప్రేమించేవారు సంఘం కొరకు మనం ఏం చేసాం? యేసుక్రీస్తు ప్రభుల వారు అయితే ప్రాణం పెట్టాడు, మనం ఏం చేసాం? అట్లీస్ట్ సంఘాన్ని సాటిస్ఫై చేయగలుగుతున్నామా? సంతృప్తి పరచగలుగుతున్నామా? సంఘాన్ని సంతృప్తి పరచమంటే ఎవరిని సంతృప్తి పరచడం?
ప్రజలను కాదు, ప్రభువును సంతృప్తి పరచాలి. అందుకే అంటాడు, నేను సంఘమునకు శిరస్సై ఉన్నాను. మెడ లేకపోతే మనమంతా ఏమి? మెడ లేకపోతే మనమందరం, తలకాయ లేకపోతే మనమంతా ఏం? చెప్పండి. మొండానికి విలువ ఉందా ఈ లోకంలో? చెప్పాలా? మొండానికి విలువ ఉందా ఈ లోకంలో? యేసుక్రీస్తు ప్రభుల వారు శిరస్సుగా లేకపోతే సంఘానికి విలువ ఉందా? యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘానికి అధికారిగా ఉండకపోతే ఈ సంఘానికి విలువ ఉందా? యేసుక్రీస్తు ప్రభుల వారి సంఘానికి ఏమంటారంటే యజమానిగా లేకపోతే ఈ సంఘానికి విలువ ఉందా? యేసుక్రీస్తు ప్రభుల వారు లేని సంఘాలు చాలా ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సంఘానికి అధిపతిగా ఉండాలి, అధికారిగా ఉండాలి, యజమానిగా ఉండాలి. ఆయన ఆధిపత్యములో ఈ సంఘం నడిపించబడాలి. చాలామంది అనుకుంటారు మా కనుసన్నల్లో ఈ సంఘం నడుస్తుంది అని. నో, నువ్వు లేకపోతే ఇలాంటి వాళ్ళు 33 మందిని లేపుతాడు దేవుడు. నువ్వు నేను పెద్ద పలాతులం కాదు. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దృష్టిలో శూన్యం అనుకోవచ్చు. నేను లేకపోతే సంఘం లేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అటు అన్నటోళ్ళందరూ 6 రోజుల గుంతలు పండుకొని ఉన్నారు. మీరు అనుకోవచ్చు మేము ఇప్పుడు బతికున్నాం కదా అని. మనం కూడా పోవాల్సిన దాడికే. ఇట్ట విర్రవిగిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోతారు. గుర్తుపెట్టుకోండి, దేవుని కార్యములకు అడ్డంగా ఉన్నవారు, దేవుని కార్యములకు అడ్డంగా చెప్పేవాళ్ళు, నేను లేకపోతే అవుతుందేమో చూసుకుంటా, ఏం కాదు, ఎవరి చేత ఏం కాదు. దేవుడు తల పెడితే కార్యాలు జరుగుతాయి, దేవుడు ఆలోచన చేస్తే కార్యాలు జరుగుతాయి. అందుకే అంటారు, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, నేను మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మనం కూడా ఏం చేయాలా? సంఘం కొరకు ఏమి చేయడానికన్నా ముందుకు రావాలా, సిద్ధపడాలా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని సంతృప్తి పరచేటట్టుగా మన జీవితం ఉండాలి. నిన్ను నువ్వు సంతృప్తి పరచుకోవడం కాదు, నీ మనసును సంతృప్తి పరచుకోవటం కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారిని సంతృప్తి పరచునట్లుగా మన జీవితం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని సంతృప్తి పరచడం అంటే ఆయనకు నమ్మకంగా బ్రతకటం, ఆయనకు నమ్మకంగా జీవించటం, ఆయన కొరకే బ్రతకటం. నీ కొరకు బ్రతకటం కాదు, నీ ఆత్మ సంతృప్తి కొరకు బ్రతకటం కాదు. అందుకే క్రీస్తునందు ప్రియమైన వారలారా ఆలోచన చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. చదవబడిన దైవలేఖన భాగంలో స్పష్టంగా రాయబడి ఉంది, ఆయన లోకానికి వచ్చిన తర్వాత చేయబడేటువంటి కార్యాలు ఏంటివంట? నీతి కార్యములు చేస్తాడు. ఆయన వెంబడిస్తున్న మనం ఏం కార్యాలు చేస్తూ ఉన్నాం? ఆలోచన చేసుకుందాం. ఆయన బిడ్డలం మనం, ఆయన వెంబడిస్తూ ఉన్నాం, మనం ఏం కార్యాలు చేస్తూ ఉన్నాం? నీతి కార్యాలు చేస్తూ ఉన్నామా? అవినీతిగా బ్రతుకుతున్నామా? నీతి కార్యాలు చేస్తూ ఉన్నామా? అవినీతి కార్యాలు చేస్తూ ఉన్నామా? క్రమమైన బ్రతుకు మనకుందా, లేకపోతే అక్రమమైన బ్రతుకు మనకుందా? ప్రశ్నించుకుందాం. సమయం ఇంకా ఏం మనం ఇంకా ఎక్కువ ఉందన్నటువంటి ఆలోచనలు చాలామంది ఉన్నారు. చాలామంది పల్లెల్లో చెప్పేటువంటి మాట, ఈ మాట నాకు చాలా ఇష్టం. చాలామంది చెప్తూ ఉంటారు, బాబు ఏముంది బాబు ఈ బతుకు, ఈరోజు ఇంట్లో అందరికీ తెలుసు, ఈరోజు ఇంట్లో అని మనకు తెలుసు, రేపు మంటలో అని మనకు తెలుసు, రేపు మంటలోకి పోతామని కూడా మనకు తెలుసు. అయినా కూడా వీ డోంట్ వాంట్ టు చేంజ్ అవర్ లైఫ్స్. మన జీవితాలు మనం మార్చుకోం, మన ఆలోచనలు మనం మార్చుకోం, మన జీవిత విలువలను మనం పెంచుకోం. క్రీస్తునందు ప్రియమైన వారలారా గుర్తుపెట్టుకోండి, మనం పోయిన తర్వాత మనం సంపాదించుకున్నది ఏది మనతో రాదు. మనతో వచ్చేది ఒకటే, మంచి లేదా చెడు. నువ్వు సంపాదించుకున్నది ఏది మనతో రాదు. అది నేనైనా కానీ, నువ్వైనా కానీ, ఎవరైనా కానీ, మనం సంపాదించుకున్నది ఏది మనతో రాదు. మనం సంపాదించుకున్నది లోకంలో రెండే మనతో వస్తాయి, ఒకటి ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, మంచి లేదా చెడు. మంచిగా బతుకుతే ఏమంటారు? మంచోడు చచ్చిపోయినా, అబ్బా దేవుడన్నా, దేవుని లెక్కటోడన్నా అంటారు. అదే మామూలు ఎవడన్నా చచ్చిపోతే, మంచి కాకపోతే పోతే పైగా భూమికి భారం. అంటే మనం జీవించిన జీవన విధానాన్ని బట్టి ప్రజల నుంచి వచ్చేటువంటి మాటలు ఉంటాయి. అందుకే క్రీస్తునందు ప్రియమైన వారలారా ఇప్పటికైనా మనం ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మార్చగలిగిన వాడు ఆయన. అందుకే ఈ రాక కాలమునకు ముందు వచ్చేటువంటి ఆదివారంలో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాం, వి నీడ్ టు చేంజ్.
నీతి కార్యములు చేయాలి, నీతి కార్యములు జరిగించాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడిగా జీవించాడు, నీతి కార్యాలను జరిగించాడు. మనం కూడా నీతిమంతులముగా ఉండాలి, నీతి కార్యాలు ఈ లోకంలో జరిగించాలి. ఆ తర్వాత మాట్లాడుతుంటాడు 6వ వచనంలో, అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. అంటే ఏ రీతిగా ఆయన కాపురత్వంలో ప్రజలు ఉండబోతున్నారో కూడా చాలా స్పష్టంగా రాశాడు. ఆయన కాలంలో అంట, ఆయన రాజ్య పాలనలో అంట ప్రజలు నిర్భయముగా ఉందురంట. ఎట్టుంటారంట? నిర్భయం అంటే అర్థం భయం లేకుండా. ఇప్పుడు మనకేముంది? భయం ఉందా, నిర్భయం ఉందా? చెప్పాలా? భయపడుతూ పండుకుంటున్నామా, భయపడుతూ జీవిస్తున్నామా, నిర్భయంగా జీవిస్తూ ఉన్నామా? నాకేం భయం బాబు, ప్రశాంతంగా పొలాలు ఉన్నాయి, పనులు చేసుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, పండుకుంటున్నాం. నాకేం భయం ఉంది? మన భయం ఎప్పుడు బయటపడుతుంది? మన భయం ఎప్పుడు బయటపడుతుంది? ఏదైనా రోగం వచ్చే బయటపడుతుంది. అనుకోని రోగం, చెప్పరాని రోగం బయటకు లోపలికి వచ్చింది అనుకో, అప్పుడు బయటపడుతుంది. నిజంగా అండి, మనం ఆరోగ్యంగా ఉన్నాం, అది దేవుని కృప. ఆశీర్వాదకరంగా ఉన్నాం, అది దేవుని కృప. ఏ స్థితిలో ఉన్నవారం, ఏ స్థితిలో ఉన్నాం, దేవుని కృప. ఇంత కృపను అనుభవిస్తూ కూడా ఇంకా మనం కృపకు వారసులం కాలేకపోతే, దేవుని నామ మహిమార్థమై జీవించకపోతే, నిర్భయంగా ఉండడానికి మన జీవితాలను కట్టుకోకపోతే మనం ఎంత వెర్రివారమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎంత వెర్రివారమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంత బలమైన దేవుడు, ఇంత ఘనమైన దేవుడు, ఇంత గొప్ప దేవుడు రక్షణ అందిస్తాడు. అందుకే రాస్తున్నాడు, యూదా రక్షణ నొందును, యూదా రక్షణ నొందును. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ డెలివరెన్స్ వేర్ దెర్ ఇస్ బాండేజ్. ఎక్కడైతే బంధకాలు ఉన్నాయో ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించి రక్షిస్తూ ఉన్నాడు. మనకు కూడా అనేకమైన బంధకాలు ఉన్నాయి, ఈ బంధకాల నుంచి దేవుడు విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే అంటా ఉన్నాడు, ఈ దినమునైనా ఇప్పటికైనను నీవు దేవుని సన్నిధికి రావాలి. ఇప్పటికైనా నీ జీవితంలో మార్పు తెచ్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హీ ఈజ్ ద గుడ్ షెపర్డ్, యూ మస్ట్ బీ ట్రాన్స్ఫార్మ్ యాజ్ అ గుడ్ షీప్. ఆయన మంచి కాపరే, ఆయన కాపురత్వం కింద ఉన్న నీవు కూడా మంచి గొర్రెగానే ఉండాలి. తప్పిపోయే గొర్రెలాగా ఉండకూడదు. మళ్ళీ ఒకసారి ఆలోచన చేస్తే 99 గొర్రెలు ఒకసారి ఉన్నాయి, ఒక్క గొర్రెనే తప్పిపోయింది. దేవుడు 99 గొర్రెల గురించి ఆలోచన చేసినాడా? ఒక్క గురించి ఆలోచన చేసినాడా? తప్పిపోయిన దాని గురించి ఆలోచన చేసినాడు. అందుకే క్రీస్తునందు ప్రియమైన వారలా, తప్పి తిరుగుతున్న మన గురించే దేవుడు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. బాగున్నోళ్ళు, రక్షణ పొందిన వాళ్ళ గురించి దేవుడు పెద్దగా ఆలోచన చేయడు. ఇంకా మార్పు చెందకుండా రక్షణ పొందకుండా, ఇంకా పరలోకపు అనుభవాన్ని సంపాదించుకునేటువంటి స్థితి లేకుండా ఉన్నవారి గురించే దేవుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. తప్పిపోయిన గొర్రె గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు ఎప్పుడు. మనమంతా కూడా తప్పి తిరుగుతూ ఉన్నాం. లోకంలో చాలామంది అనుకునేటువంటి మాట, మేము మాత్రమే పరిశుద్ధులమని. లోకంలో ఎవ్వరూ పరిశుద్ధులు లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మాయమ. అందరూ, ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరు, అందరూ పాపం చేశారు. గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, 2000 సంవత్సరాల క్రితం మన కొరకు కార్చిన రక్తానికి విలువ నీవు నేనే కాబట్టి ఆ పాపపు ఛాయ మన మీద ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధులంగా ఆ దినాన తీర్పు తీర్చబడతాం, అందులో డౌట్ ఏం లేదు. ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులుగా ఎవరు తీర్పు తీర్చబడరు. పైకి పోయిన తర్వాతనే నువ్వు నా బిడ్డవు, నువ్వు నా గొర్రెవు, నువ్వు గొర్రెవు కాదు మేకవు తోలు పడేస్తాడు. గొర్రెలు మేకలు ఏం చేస్తారంట? వేరు చేస్తాడట. అందుకే వేరు చేయబడుతున్నటువంటి సమయంలో నీవు నేను గొర్రెల సమూహంలో ఉండేటట్టుగా మన జీవితాలను మనము కట్టుకోవలసినటువంటి అవసరం ఉందని దేవుడి దినాన మాట్లాడుతూ ఉన్నాడు. హీస్ అ గుడ్ షెపర్డ్, బట్ వి మస్ట్ ట్రాన్స్ఫార్మ్ యాజ్ అ గుడ్ షీప్. ఆయన గొర్రెల కాపరిగా, నేను మంచి గొర్రెల కాపరి అన్నటువంటి మాట ఈ లోకంలో ఖచ్చితంగా ఆయన నెరవేర్చుకున్నాడు. నీవు కూడా ఆయన కాపరత్వం కింద ఉన్న నీవు మంచి గొర్రెగా
ఈ లోకంలో ఆయనకు పేరు తేవలసిన బాధ్యత నీ మీద ఉందని నేను ఈ దినాన మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే క్రీస్తునందు ప్రియమైన వారలారా 8వ వచనంలో అంటాడు చూడండి, ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నింటిలో నుండి వారిని రప్పించిన యెహోవా నాకు నాతోడిని ప్రమాణం చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశములలో నివసింతురు. అనగా చెదరిపోయిన వారు సమకూర్చబడుదురు. మన విశ్వాసం కూడా చెదిరిపోయిందేమో, ఈ దినాన సమకూర్చబడాలి. మనం కూడా విశ్వాసంలో చెదరిపోయామేమో, ఖచ్చితంగా మనము సమకూర్చబడాలి. ప్రభువుతో మమేకం కావాలి. ప్రభు రాజ్య స్థాపనకై లోకంలో ప్రయాసపడాలి. ప్రభు రాజ్య వారధిగా నువ్వు ఈ లోకంలో జీవించగలగాలి. దట్ ఈస్ వాట్ ద కమిట్మెంట్ ఆఫ్ యూ. అందుకే క్రీస్తునందు ప్రియమైన వారలారా ఒకసారి చూద్దాం ఏ విధంగా మనం రక్షింపబడ్డాం, రక్షింపబడిన మనకు ఏ విధమైనటువంటి స్థితి మనకు దేవుడు ఇస్తాడు. ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. జఫన్యా, హగ్గై, జకర్యా, మలాకీ గ్రంథానికంటే ముందు, పాత నిబంధన గ్రంథంలో చివరి గ్రంథం కంటే ముందు గ్రంథం జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ప్రధాన యాజకుడైన యెహోషువ నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనిచ్చిన 7 నేత్రములు ఉన్నవి. చాలేనైనా ఈ 8వ వచనంలో స్పష్టంగా రాయబడినటువంటి మాట, చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. చిగురు అను నా సేవకుని. వెరీ క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ మన మొద్దు లాంటి జీవితాలకు, మన మూడుబారిన జీవితాలకు చాలా అర్థవంతమైనటువంటి ఉపదేశం దేవుడు ఇస్తా ఉన్నాడు. చిగురు అనే నా సేవకుడు అంటే అప్పటి వరకు మూడుబారిన అనుభవంలో ఉన్నారు ప్రజలందరూ కూడా. అంటే మొద్దుపోయినారు. చాలామంది అనుకుంటా ఉంటారు, పిల్లలను కొట్టేటప్పుడు వాడు ఎంత కొట్టినా ఏడ్చాడు బాబు అంటే మొద్దుపోయినాడు. వాడు మొద్దు నా కొడుకులే బాబు, మొద్దు పారిపోయినాడు, కొట్టి వాడు మొద్దు పారిపోయినాడు. అటనే మనం కూడా ఏమైపోయినాం, వాక్యం గురించి పట్టించుకోకుండా ఈ లోకం అనే ఆశల చేత పట్టి పీడింపబడి మన విశ్వాసం కూడా ఏమైపోయింది, మొద్దు బారిపోయింది. అందుకే ఈ మొద్దు బారిపోయినటువంటి జీవితాలను చిగురింపజేయడానికి దావీదు చిగురు రాబోతుంది. అందుకే రాస్తా ఉన్నాడు, రాబోవు చిగురు రాబోతా ఉంది. చిగురు నేను మొలిపించబోతా ఉన్నాను. మన జీవితాల్లో కూడానండి ఒకవేళ మనం కూడా మొద్దు బారిపోయిన మన జీవితాలను దేవుడు మరలా చిగురింపజేయాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వేం చేయాలా? యు నీడ్ టు ప్లేస్ దేవుని సన్నిధిలో నువ్వేం కావాలా? నిలవబడాలి. దేవుని సన్నిధిలో నువ్వు నిలవబెట్టుకోవాలి, నువ్వు ప్రతిష్ఠించుకోవాలి, సమర్పించుకోవాలి. అందుకే దేవుడి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా ఆలోచన చేద్దాం, ఎట్లా మనం మన దేవునికి నమ్మకంగా ఉండబోతున్నాం. రెండవదిగా మనం చూడగలిగితే యూదా పత్రిక 17వ వచనం నుంచి 25 వచనాలు. యూదా రాసిన పత్రికలో 17వ వచనం నుంచి 25 వచనాల మధ్య రాయబడినటువంటి దైవలేఖన భాగంలో చాలా అనుభవాలు, చాలా విశేషాలు అక్కడ రాయబడ్డాయి. 17 నుంచి 19 వచనాలలో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏం లేవు, అన్నీ మనకు సంబంధించినటువంటి ఆడ. 17 నుంచి 19 వచనాలు ఒకసారి చదవండి. 17 నుంచి ప్రియులారా, అంత్యకాలమునందు తన భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పబడిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. ఈ లోకంలో ఎవరుంటారంట? అపహాసకులు ఉంటారంట. ఎవరుంటారంట? అపహాసకులు అంటే ఎవరు? వీళ్ళకేం పని ఉండదు, ఎత్తిపొడుచుంటారు, ఊకే ఎత్తిపొడుచుంటారు. బైబిల్ పట్టుకొని బయలుదేరుతానే ఏమంటారు మీరే చెప్పాలా? అబ్బో పోతుంది భక్తురాలు కదా. అపహాసకులు కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది.
కీర్తనల గ్రంథంలో రాయబడింది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అపహాసకులు కూర్చుండు చోట. ఇంకొక విషయం చెప్పమంటారా? అరిసే కుక్క కరసదు, కరిసే కుక్క అరసదు. ఇప్పుడు ఈ అపహాసకులు అరిసే కుక్కలా కరిసే కుక్కలా? అరిసే కుక్కల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలే. అర్థమవుతుంది, నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటా. అందుకే అపహాసకుల గురించి మనం పెద్దగా ఆలోచన చేయాల్సిన పనిలే. అందుకే ముందే రాసి పెట్టాడు, అపహాసకులు ఖచ్చితంగా ఉన్నారు, నిన్ను అపహసిస్తారు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ క్రైస్తవ ధర్మాన్ని బట్టి, జీవితాన్ని బట్టి లోకంలో అపహాసకులను అపహసిస్తారు. కానీ నువ్వు అధైర్యపడమాకు. నో సర్ప్రైజెస్. ఆశ్చర్యకరమైన విషయాలు కాదు, మనకు తెలిసినట్టువే, మనం అనుభవిస్తున్నవే. తర్వాత 20-21 వచనంలో రాయబడుతున్న 20-21 వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరమును కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్టు కాచుకొని ఉండుడి. A very clear understanding about a Christian faith. క్రైస్తవ విశ్వాసం గురించినటువంటి సంపూర్ణమైనటువంటి ఆలోచన దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆత్మ సంతృప్తి కలిగిన వారముగా ఉండాలి. దేంట్లో సంతృప్తి కలిగిన వారముగా ఉండాలంట? ఆత్మ. మనకి దేంట్లో సంతృప్తి ఉంటుంది? మనకు దేంట్లో సంతృప్తి ఉంటుంది? ఆత్మ సంతృప్తి ఎవ్వరికి ఉండదు. ఏం కావాలా? ఏ దానిలో సంతృప్తి కావాలా? భౌతికపరమైన విషయాలలో సంతృప్తి కావాలి. భౌతికపరమైన విషయాలు అంటే ఏంటివి? ఖానా పీనా సోనా, ఖానా పీనా సోనా, ఈ మూడు ఉంటే చాలు. దీనిలో మనకు సంతృప్తి కావాలా? ఆత్మ విషయంలో అవసరంలే. ఆత్మ విషయంలో అవసరం లేదు. బైబిల్లో రాయబడి ఉంది, ఆత్మను ఆర్పకుడి. డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్. ఆత్మను ఆర్పకుడి. అందుకే రాయబడింది బైబిల్లో. ఒక రాయబడలే, ఆత్మపూర్ణులై ఉండుడి, ఆత్మానందము కలిగి ఉండండి. వి షుడ్ హ్యావ్ జాయ్ ఇన్ స్పిరిట్. అందుకే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలా. వేర్ వి ఆర్, హౌ వి బిల్డ్ అవర్ ఫెయిత్. ఏ రీతిగా మన విశ్వాసాన్ని కట్టుకుంటున్నాం, ఏ రీతిగా మనం జీవిస్తా ఉన్నాం, ఎక్కడున్నాం మనం అసలు నిజంగా క్రైస్తవ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రభువుకు నమ్మకమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. అందుకే ఆత్మ సంతృప్తి కలిగిన వారముగా ఉండాలి. నో కాంప్లిసెన్సీ అంటారు. ఆత్మ సంతృప్తి ఉండదు వీళ్ళకు చాలామందికి. కానీ మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే ఆత్మ సంతృప్తి కలిగి ఉండాలి. అండ్ దెన్ తర్వాత మనం ఆలోచించి 22-23 వచనాల్లో రాయబడినటువంటి మాట, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. ఏం చేయాలంట? సందేహపడు వారి మీద కనికరము చూపుడి. విడిచిపెట్టండి. కనికరం చూపాలంట. వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయకూడదు. వాళ్ళ మీద కనికరపడాలంట. అయ్యో పాపం, అయ్యో పాపం. మన గురించి అనని వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి? యేసు ప్రభువునే అనకుండా విడిచిపెట్టలే. నిన్ను అనడం పెద్ద కథనా? నిన్ను నన్ను అనడం పెద్ద కథనా? యేసు ప్రభువు దారిలో పోతుంటేనే ఏమన్నారు తెలుసు మీకు? మచ్చుగా అన్నారు, ఇశ్రాయేలు రాజంట, యూదులకు రాజంట, నజరేతు వాడంట, లేనిపోని మాటలు అన్నారు. యేసుప్రభు ఏమన్నా రెస్పాండ్ అయినాడా? అందుకే అపహాసకుల గురించి మనం పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, వాటి గురించి మనం పెద్దగా ఆలోచనే చేయకూడదు. ఎందుకంటే ఆలోచించగలిగినటువంటి అనుభవం ఎక్కడుండాలంట? వాక్యానుసారంగా, వాక్యంలోనే ఉండాలి తప్ప వేరే విషయాల గురించి మనం పెద్దగా ఆలోచన చేయకూడదు. ఎందుకంటే అన్నింటినీ అనుగ్రహించేవాడెవరు? మనం అనుకుంటున్నాం మనం కష్టపడుతుంటే మనం తింటున్నామని. ఆలోచనలో మనం ఉన్నాం. నువ్వెంత కష్టపడినా నీకు సమృద్ధి, సంతోషం కావాలంటే ఎవరు ఇవ్వాలా? నేను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినానో లేదో, మా బంధువులలోనే ఒక ఫ్యామిలీలో జరిగింది ఇన్సిడెంట్. ఈ ఊర్లో చెప్పినానో లేదో నాకు గుర్తులేదు. మా బంధువుల్లో నాకు ఇన్సిడెంట్ జరిగింది.
బాగా వండుకున్నారు ఇద్దరు భార్యాభర్తలే, పిల్లలంతా అబ్రాడ్లో ఉన్నారు, పిల్లలంతా అబ్రాడ్లో సెటిల్ అయిపోయినారు. భార్యాభర్తలు ఇద్దరు ముసలోళ్ళు, మంచి పెన్షనర్స్, దాదాపు 70-80 వేలు ఒక్కొక్కరికి పెన్షన్ వస్తుంది. 1,50,000-2 లక్షలు వాళ్ళ జీతం. వాళ్ళ పెన్షన్ రిటైర్డ్ అయిన తర్వాత కూడా 1,50,000 పైన సంపాదించుకుంటున్నారు ఇద్దరు ముసలోళ్ళు. వండుకున్నారు, బాగా కూర్చున్నారు డైనింగ్ టేబుల్ మీద, ప్రార్థన చేసుకున్నారు తినడానికి. భర్త అడిగినాడు భార్యను, ప్రార్థన చేసి తిందామని. సరే భార్య ప్రార్థన మొదలుపెట్టింది. ప్రార్థన చేసినాక ఆమె అనలే, భర్త తెరిచి చూసాక భర్త లేడు, చైర్లో కింద పడి ఉన్నాడు. అన్నం పెట్టుకున్న ప్లేట్ ఆడుంది, డైనింగ్ టేబుల్ మీదనే ఉంది. తినడానికి కూర్చున్నాడు ఏం కావాలా? తినాలా అంటే తినడానికి పర్మిషన్ ఎవరు ఇవ్వాలా? ప్లేట్లో ఉన్న బువ్వ యాడికి పోవాలా? నోట్లోకి పోవాలా? పోయిందే? ఎందుకు? నీకు అన్నీ ఉంటాయి, నోట్లోకి బువ్వ పోవాలంటే ఎవరు పర్మిషన్ కావాలా? అందుకే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని చెప్పేది. ఎందుకే మనకు అన్నీ ఉంటాయి, అన్ని రకాలుగా సంపాదించుకుంటున్నావు, అన్నీ బాగుంటాయి, కానీ నువ్వు బాగా ఉండాలి, బ్రతకాలి, నువ్వు బ్రతుకు కలిగి ఉండాలి, నీ జీవం కలిగి ఉండాలని అంటే ఖచ్చితంగా దేవుని కృప నీకు తోడై ఉండాలి. నేను చాలా చోట్ల ఈ పాట కూడా పాడినా, గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఈ పాట చాలా ప్రాముఖ్యం. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. కష్టాలలో వారు కరిగిపోతారు, కరుణగల యేసు నీతో ఉంటాడు. కష్టాలు చేంజ్ చేస్తారు. ఒకవేళ దరిద్రుడవైతే నీతో పాటు ఉంటారా? ధనం ఉంటే నీ దగ్గర ఉంటారు, కష్టం ఉంటే ఎవరు ఉండరు. అందుకే గుర్తుపెట్టుకోండి, వేర్ దెర్ ఈస్ మనీ దెర్ ఈస్ రిలేటివ్స్. బెల్లం ఉన్న చోట ఏముంటుంది? వెరీ గుడ్. డబ్బున్న చోటనే బంధాలు ఉంటాయి. డబ్బు లేకపోతే బంధాలు లేవు, బంధుత్వాలు లేవు. నిజం, ఇది సత్యం. వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఎక్స్పీరియన్స్. మేము అనుభవించాం ఆ అనుభవం. నోబడీ కేర్స్ అబౌట్ మై ఫ్యామిలీ. మా కుటుంబాన్ని ఎవ్వరూ కేర్ చేయలే. ఇప్పుడు ఎవ్రీబడి కేర్స్ అబౌట్ మై ఫ్యామిలీ, జస్ట్ బికాస్ ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. ఎక్కడో ఉన్నవారిని దేవుడు ఎక్కడికో మార్చాడు. వి బిలీవ్ ఇన్ గాడ్. దేవునిలో మాత్రమే మా నమ్మకం, మా విశ్వాసం, మా ప్రయాణం దేవుడే. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఎవ్వరు ఏది కూడా మనల్ని జీవముతో నింపగలిగింది లేదు. జీవమును అనుగ్రహించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అందుకే రాయబడినటువంటి దైవలేఖన భాగంలో ఎలా ఉండాలి అని అంటే, విడిచిపెట్టకుండా దేవుడు పట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి పట్టుకొని ఆత్మలో బలపడాలని స్పష్టంగా ఈ పత్రికా పాఠ్య భాగంలో రాయబడతా ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చదవబడినటువంటి సువార్త పాఠ్యభాగం మనకందరికి తెలిసిన వృత్తాంతం కదా. నాకు ఈ పాఠ్యభాగం చదువుతా ఉంటే ఆడోళ్ళ గురించే గుర్తొస్తుంది. పాఠ్యభాగంలో ఏం రాయబడింది? ఆడోళ్ళ గురించి ఏమన్నా ఉందా దీంట్లో? ఎంతమంది ఉన్నారో అని దేవుడు అడిగితే యేసుక్రీస్తు ప్రభుల వారంటే శిష్యులు ఏమని చెప్పినారు? ఇంచుమించు 5,000 మంది. 5,000 మంది. స్త్రీలు ఏమైనారు బైబిల్లో? చెప్పాలా? స్త్రీలు ఏమైనారు దాంట్లో రాసినారా? బైబిల్లో స్త్రీల లెక్క రాసినారా? ఏమో, ఎందుకు రాయలే అంటే మీరు లెక్కలోకి లేరు. అట్ట అనుకోమాకండి. లెక్కించడానికి వీలు లేనంత మంది మీరు వచ్చారు. పురుషులు లెక్క పెట్టినారు, కానీ మిమ్మల్ని మాత్రం లెక్క పెట్టలేకపోయినారు. పురుషులు లెక్క పెట్టగలిగినంత మంది ఉన్నారు, కానీ స్త్రీలు
లెక్క పెట్టలేనంత మంది యేసును వెంబడిస్తున్నారు. అందుకే ఆదివారం గుళ్ళల్లో మొగలు లెక్క ఉంటారా, ఆడలు లెక్క ఉంటారా? చెప్పాలా? ఆడలు లెక్క ఉంటారా, మొగలు లెక్క ఉంటారా? యేసు ప్రభు కాలం నుంచి అదే నడుస్తుంది. వ్యవహారం మారలే. మనోళ్ళు మొగోళ్ళు ఎప్పుడు వస్తారు గుడికి? వెరీ గుడ్. మన మొగోళ్ళంతా పండగ క్రైస్తవులు. ఏ పండగలకు వచ్చారు? క్రిస్మస్ పండగకు వచ్చారు. తర్వాత ఈస్టర్ పండగకు వచ్చారబ్బా. ఈస్టర్ పండగ ఎంతమంది వచ్చారు చెప్పరి? క్రిస్మస్ పండగ వచ్చినంతమంది మొగోళ్ళు ఈస్టర్ పండగ వచ్చారా? రారు. వచ్చే కోత పండగ కూడా వచ్చారు వీలైతే, లేదనకుండా. అంతే కదా. క్రిస్మస్ పండగ, కోత పండగ, మిగతా పండగలు మనకు అవసరం లే. మిగతా ఆదివారం కూడా మనకు లెక్కలేకలే. ఎందుకంటే ఏమన్నా గుడికి రాలే, మా భార్య మా పిల్లలు వచ్చినారు బాబు, మా భార్య మా పిల్లలు వచ్చినారు బాబు, మరి నువ్వన్నానంటే నేనా కదా. ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. అందరూ అట్లనే ఉన్నారు. అందుకే దేవుడి దినాన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సంఘమా, ఆరాధన అంటే వ్యక్తిగతంగా ఆరాధించేది కాదు. కుటుంబంగా దేవుణ్ణి సంఘంలో ఆరాధించాలి. భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించాలి. అది సంపూర్ణమైన ఆరాధన. నిజంగా అండి, అది ఆరాధన తక్కువైపోయి ఈ కాలంలో. అందుకే దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యూ షుడ్ కమ్ యాజ్ అ ఫ్యామిలీ. కుటుంబంగా దేవుని సన్నిధిలోకి రావాలి, కుటుంబంగా దేవుని ఆరాధించాలి. రైట్. చదవబడిన ఈ సువార్త పాఠ్య భాగంలో మనం చూడగలిగితే అక్కడ అవసరత ఉంది. అవసరత ఏంటంటే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వాళ్ళకు బువ్వ లేదు, భోజనం లేదని ఎవరు గ్రహించారు? ఎవరు ఆలోచన చేశారు? యేసుప్రభువే ఆలోచన చేశాడు. ఆలోచన చేసేమంటున్నాడు, నాయనా 3 రోజుల నుంచి వాళ్ళకు భోజనం లేదురా, ఆకలి కొని ఉంటారు, వాళ్ళకి ఏమన్నా పెట్టి పంపిద్దామని అడిగినాడు. అడిగితే శిష్యులు ఏమన్నారు? పేతురు సహోదరుడైన అంద్రేయ ఏమన్నాడు? నువ్వు చెప్పినావు బా, రోంత పెట్టాలన్నా కూడా 200 దేనారాలు కావాలా? ఆడునే అంత సావుకారులు ఎవరున్నారు మన దగ్గర? 200 దేనారాలు ఏంది? రోంత పెట్టినా, వాళ్ళ కడుపు నింపకుండా పెట్టినా కూడా 200 దేనారాలు కావాలా? మా వల్ల కాదు అని అన్నాడు. కానీ అదే అంద్రయ్య మళ్ళా దేవులాడి 5 రొట్టెలు 5 ఎవల రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ఇడా అని అన్నాడు. సరే వాటిని తీసుకొని రండి అని యేసుప్రభు ఏం చేసినాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేసినాడు? కూర్చున్న వారికి ఎవరు వడ్డించినారు? ప్రభువే వడ్డించాడు. ఇది చాలా మంది మిస్ అవుతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు వడ్డించినారన్నటువంటి ఆలోచన లేకపోతారు. నో, యేసుక్రీస్తు ప్రభుల వారే వారికి రొట్టెలు వడ్డించినాడు. ఆ తర్వాత రొట్టెలు వడ్డించిన తర్వాత ఏం చేసినాడు? అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత వరకు వడ్డించను. అంటే సఫిషియంట్. చేపలు ఎన్ని ఉన్నాయి? 2 చేపలు ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు? మొగోళ్ళే 5,000 మంది ఉన్నారు. అంటే ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారో 10 అనుకో, పిల్లోళ్ళకి 5 అనుకో, మొత్తం ఎంతమంది ఉన్నారు ఆడ? 20,000 మందికి ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు? 5 రొట్టెలు. ఎట్టమంది తింటాడబ్బా? మళ్ళా ఆడ చాలా వివరంగా రాసి పెట్టాడు. తృప్తి పొందునంతగా వారికి వడ్డించినాడంట. వారికి ఎంత కావాలంటే అంత వడ్డించినాడంట చేపలను. ఆయనే వడ్డించిన తర్వాత ఆ తర్వాత పని వాళ్ళకి అప్పగిస్తా ఉన్నాడు. ఏమని? మిగిలిన ముక్కలు పోగు చేయుడని శిష్యులతో చెప్పాను. శిష్యుల పని ఏంటంట? మిగిలిన ముక్కలు ఏం చేయాలా? వేస్టేజ్ లేకుండా చూడాలా. ఏం చేయాలా? వేస్టేజ్ లేకుండా చూడాలా. ఈ లోకంలో కాపరులకు ఇవ్వబడినటువంటి బాధ్యత అదే. కలుపు మొక్కలు తీసివేసి ఏం చేయాలంట? మంచి పంటను పండేటట్టుగా విశ్వాసులను పెంచాలి. వేస్టేజ్ ఉండకూడదు ఈ లోకంలో. కలుపు మొక్క అన్నది ఉండకూడదు ఈ లోకంలో. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా,
దేవుడు చేసినటువంటి చెప్పినటువంటి ఉపమానాలు కానివ్వండి, చేసినటువంటి కార్యాలు కానివ్వండి, మన విశ్వాసానికి చాలా దగ్గరగా ఉంటాయి, మన విశ్వాస జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. వేస్టేజ్ అన్నది దేవుని విషయంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. మనం కూడా గుర్తుపెట్టుకోండి, మన ఇళ్ళల్లో కూడా చాలామంది చేసేటువంటి పని ఏంటనంటే, భోజనం చేసినాక అన్నం ఎక్కువైతే ఏం చేసేస్తాం, చేతులు దాంట్లోనే, మీకే తెలుసు ఆ విలువ ఏందో, మీరే ఆ తప్పు చేస్తూ ఉంటారు. ఆ బియ్యం గింజ నీ ప్లేట్లోకి రావడానికి నువ్వు ఎన్ని రోజులు కష్టపడాలా? నీకే తెలుసమ్మా, నీకే తెలుసు ఆ కష్టం. ఆ ఒడ్డు గింజ బియ్యమై నీ ప్లేట్లోకి రావడానికి దరిదాపుగా 4 నెలలు నువ్వు కష్టపడాలి. 4 నెలలు మళ్ళీ దానికి కంటికి పాపలాగా కాపాడాలా. మందు కొడతావు, యూరియా వేస్తావు, అదేస్తావు, ఇదేస్తావు, అంత జాగ్రత్తగా దాన్ని పెంచి అన్నం ఎక్కువైతే ఏం చేస్తావు, కడిగి, అంటే దానికి నువ్వు విలువ ఇచ్చినట్ట, విలువ ఇయ్యనట్ట. దేవుని విషయంలో కూడా నువ్వు అంతే. నువ్వు పండించి నీ కడుపు నింపుతున్న ఆహారానికే నువ్వు విలువ ఇయ్యనప్పుడు దేవునికి నువ్వు విలువిస్తావన్నటువంటి ఆలోచన ఏమైనా ఉందా? అంటారు కదా, అన్నం, చాలామంది అంటారు అన్నమాట, అన్నం పరబ్రహ్మ స్వరూపం, దానికే విలువ ఇయ్యలేక దేవునికి ఏం విలువిస్తావు? నిజంగా అండి, ఆలోచన చేయాలి. వి షుడ్ నాట్ వేస్ట్. వేస్టేజ్ అన్నది క్రైస్తవ దృక్పథం ప్రకారంగా చేయకూడదు. నేను చెప్పలే, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, మిగిలిన ముక్కలు పోగు చేయుడి. మనం కూడా మన జీవితాల్లో పోగు చేసేటువంటి వారంగా ఉండాలి, ప్రభువుకు నమ్మకమైన వారంగా ఉండాలి. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్. అందుకే ఈ దినం అంశం కూడా అదే, సత్క్రియ సమృద్ధి. మంచి క్రియ చేస్తే మన జీవితంలో ఏముంటుందంట, సమృద్ధి ఉంటుందంట. మంచి కార్యాలు చేస్తే మన జీవితంలో సమృద్ధి ఉంటుంది. అందుకే హీబ్రూలో మంచి మాట రాయబడింది, యాహ్వే సిత్కెను అంటారు. యాహ్వే సిత్కెను అంటే స్పీక్ టు అస్ టుడే ఓ లార్డ్. స్పీక్ టు అస్, దేవా మాతో ఈరోజు మాట్లాడు. అందుకే మాట్లాడిన దేవుడి దినాన మనకు ఒక మంచి అంశాన్ని ఇస్తా ఉన్నాడు. మంచి కార్యాలు చేయండి, సమృద్ధిలోకి రండి. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాం. అందుకే నేను ఫస్టే చెప్పాను, సంఘం మనకేమిచ్చింది కాదు, సంఘానికి మనం ఏమిచ్చాం. సంఘం నీకు గుర్తింపునిచ్చింది, సంఘం నీకు విలువనిచ్చింది, సంఘం నీకు హోదానిచ్చింది. నువ్వు సంఘానికి ఏమిచ్చావు? ఆ సంఘం కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు, ఆ సంఘం కొరకు నువ్వేమిచ్చావు? అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రాక కాలంలో నిజంగా ఆ రాకలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.